వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక గణేష్ మండపాల నిర్వాహకులు శాంతియుత పండుగ వాతావరణంలో జరుపుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలని మరియు మీ యొక్క కాలనీ పరిసరాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చేసే విధంగా ఒకరు ఉంటారు. ఎందుకంటే లడ్డు అదేవిధంగా ఉండి ఉంటుంది, దొంగతనాలు జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా దాన్ని అబ్జర్వేషన్ కొరకు ఒకరు కంపల్సరీ ఉంటుంది. అదేవిధంగా ఎటువంటి గొడవలు అంటే ముందుగా మీరు ఇక్కడ గొడవ జరుగుతుందంటే కంపల్సరీ పోలీస్ వారికి కంపల్సరీ మీరు అందరూ ముందు సమాచారం చెప్పాలి. మేము వచ్చి దాన్ని సాల్వ్ చేస్తాము. అదేవిధంగా నిమజ్జనం అయ్యే టైంలో కంపల్సరీ మీరు మద్యం కానీ ఎటువంటి సేవించకుండా నిమజ్జనాన్ని భక్తితో కంపల్సరీ నిమజ్జనాన్ని సక్సెస్ చేయాలి. ఇంకా ఎలక్ట్రికల్ కొండీలు డెకరేషన్ వేసే టైంలో కొంచెం కరెక్ట్ టైం చూసుకోవాలి. ఆ 9 days సీసీ కెమెరాలు అనేది చూసుకోవాలి. మీ జాగ్రత్త కోసమే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఒకటేంటంటే ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే కొత్తగా ఎవరు కానీ ఐడల్ని ఇన్స్టాల్ చేయరాదు. నెక్స్ట్ వన్ ఏంటంటే రోడ్డుని అట్రాక్ట్ చేయదు, పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ చేయొద్దు అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇంతకుముందు అయితే ఏ విధంగా వేస్తున్నారో అదే విధంగా వేసుకోవాలి. కాకపోతే కొత్తగా ఎవరు పెండల్స్ ఎస్టాబ్లిష్ చేయొద్దని సార్ ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. కొద్దిగా రోడ్ని అయితే డిస్టర్బ్ చేయొద్దు అనేది సైడ్ మ్యాక్సిమం సైడ్ చేసుకుంటే వేరే వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ కాకుండా వేరే ఉద్దేశం చేసేది మనం భక్తి శ్రద్ధతో చేసేదే కాబట్టి ఈ డ్రింకింగ్ అనే దానికి మాత్రం ఇది అవాయిడ్ చేస్తే మంచిగుంటుందని నాకు కూడా స్పెషల్గా నేను ఒక వాళ్ళ కింద అయిపోతాను. ఎదురు మనకి ఏం కనబడుతుందంటే గణేష్ రెడ్డి తాగుతూ చూస్తున్నాను. ఈ సెంటెన్స్ అనేది రావద్దనేది నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మ్యాక్సిమం పిల్లలు ఏంటంటే తాగి టోటల్ అవుట్ అయిపోతాం. అది మన కల్చర్ కాదు. ఆర్గనైజర్ ఎవరు క్యాషియర్ వాళ్ళు తీసుకొని ఇలాంటి గొడవ జరగకుండా చూసుకోవాలి. వాళ్ళ బాధ్యత తీసుకోవాలి. కంపల్సరీ విలేజ్ వాళ్ళు సమాచారం చేరే విధంగా మీరు ఉండాలి. 47 ఆయన కూడా మా నెంబర్లు కూడా ఆల్రెడీ బోర్డు కాంటాక్ట్ చేసి కావాలంటే మా నెంబర్ లోకల్గా ఉంటారు కూడా మీరు రావడానికి అవసరం.